ఇక పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. పుట్టినరోజే నాడే 4 ఏళ్ల బాలుడికి చివరి రోజైంది. ఇక సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఆదివారం సాయంత్రం వంటగదిలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడి వంట మనిషి మధుకర్ కుమారుడు 4 ఏళ్ల మోక్షిత్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు హాస్టల్ సిబ్బంది మోక్షిత్ను వైద్య చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. హాస్పిటల్కు చేరుకున్న కొద్దిసేపటికే మోక్షిత్ మృతి చెందాడు. మరికొద్దిసేపట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సమయంలో కన్న కొడుకు విగత జీవిగా మారడంతో బాలుడి కుటుంబంలో విషాదం నింపింది. ఒక విషాదకర సంఘటన జరిగినది మా స్కూల్లో. అయితే ఆ విషయమై ఆ చిన్న పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు మా దగ్గర సాంబార్లో పడి చనిపోవడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడం లోపల మా పిల్లోని మరణం సంభవించింది. ఆ పిల్లోడి తండ్రి మా దగ్గర హెడ్ కుక్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ తల్లి కూడా మా దగ్గర మెస్సులో హెల్పర్గా పనిచేస్తూ ఉంది. ఆదివారం అయినందున మరి పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళు మెస్కి పనికి రావడం జరిగింది. మేము ఎన్నిసార్లు వారించినా వాళ్ళు పెడచెవిన పెట్టేది. మొన్నటి 3వ తారీఖుననే మా జెడ్ఓ మేడం గారు కూడా మా స్కూల్ విజిట్ చేశారు. ఆ సమయంలో కూడా మేడం గమనించి వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పదే పదే మేము చెప్తున్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహించి మరి వాళ్ళు పిల్లల్ని వెంట తీసుకొని రావడం జరుగుతూ ఉండే. అనుకోకుండా ఈ విధంగా జరగడం మమ్మల్ని అందరినీ కలిసివేసింది. మేము కూడా విషాదకరమైన సంఘటనకు చింతిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. పుట్టినరోజే 4 ఏళ్ల బాలుడికి చివరి రోజైంది. సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఆదివారం సాయంత్రం వంటగదిలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి సాంబార్ పాత్రలో పడి వంట మనిషి మధుకర్ కుమారుడు 4 ఏళ్ల మోక్షిత్ తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఒక విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఒక విషాద ఘటన అయితే ఆదివారం రోజు చోటు చేసుకుంది. అయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి ఒక హెడ్ కుక్ గా పనిచేస్తున్నటువంటి మధుకర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన అతని కొడుకు మోక్షిత్ 4 ఏళ్ల బాలుడు ప్రమాదశాత్తు అక్కడ హాస్టల్లో వంట వండుతున్న నేపథ్యంలో అక్కడ సాంబార్ వండుతున్న నేపథ్యంలో ఆ యొక్క సాంబార్ పాత్ర సంబంధించిన వండేటువంటి ఆ పెద్ద బాణాలాగా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద పాత్రలో అనుకోకుండా ప్రమాదశాత్తు అందులో పడడం జరిగింది. బాబును వెంటనే తీసినప్పటికీ అక్కడ నుండి కరీంనగర్ కు పంపించినప్పటికీ కూడా కరీంనగర్ లో కూడా బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుండి వరంగల్ ఎంజీఎం కి కూడా డాక్టర్లు పంపించడం జరిగింది. అయితే వరంగల్ చేరుకున్న కొద్దిసేపటికే మోక్షిత్ పరిస్థితి సీరియస్ కావడంతో కొద్దిసేపటికే కూడా మోక్షిత్ అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే మోక్షిత్ ఆ రోజు ఆదివారం రోజున మోక్షిత్ యొక్క పుట్టినరోజు. అయితే పుట్టినరోజే బాలుడు మరణించడం అయితే ఆ మల్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అయితే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ముఖ్యంగా ప్రిన్సిపల్ కావచ్చు, వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే ఒక బాలుడు అభంశుభం తెలియనటువంటి ఒక బాలుడు 4 ఏళ్ల చిన్నారి మోక్షిత్ అనేటువంటి చిన్నారి పుట్టినరోజు చనిపోవడం అనేది ఒక తీవ్రంగా అందరినీ అయితే కలిసి వేసినటువంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మనం ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా చూస్తున్నట్లయితే మధుకర్ భార్యతో పాటుగానే అక్కడ హాస్టల్లో హెడ్ కుక్ గా పనిచేస్తుంటారు. అయితే అక్కడికి వాస్తవానికి ఈ యొక్క ప్రమాద జరిగినటువంటి సంఘటనకి అభంశుభం తెలియనటువంటి ఒక 4 ఏళ్ల మోక్షిత్ చనిపోవడం జరిగింది. కానీ దీనికి నిర్లక్ష్యం కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి పిల్లల్ని ఎందుకు రానిచ్చారు, పిల్లలు వస్తుంటే ఎందుకు మందని తెలియదు. మనం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అరుణను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆమె కూడా అదే చెప్తున్నాం, మేము గతంలో చెప్పినామని చెప్తున్నారు. కానీ కొంత కఠినంగా వివరిస్తే కనుక ఒక అభంశుభం తెలియని ఒక చిన్నారైతే బలైపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ కేవలం ఇది ఒక స్పష్టంగా ఆ ప్రిన్సిపల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, అక్కడ హాస్టల్ సంబంధించినటువంటి నిర్వాహకుల ఒక నిర్లక్ష్యమే ఒక చిన్నారి, ఒక 4 ఏళ్ల చిన్నారిని, అది కూడా పుట్టినరోజునే బలి తీసుకున్నటువంటి సంఘటన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిర్లక్ష్యం ఎన్నిసార్లు
చర్యలు తీసుకోవాలి, లేదంటే మరొకరికి వంట చేయడానికి అవకాశం ఇవ్వాలి. కానీ ఒక చిన్నారిని ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి అయితే బలిపోవడం కాదు. ఇప్పుడు చిన్నారి బలైనటువంటి చిన్నారిని అయితే ఎవరు తీసుకురానటువంటి సంఘటన. కానీ కొంత కఠినంగా వివరిస్తే కనుక అటు వైద్య ఉండే కనుక చిన్నారికి ఈ పరిస్థితి రాకుండా పోయేదంటూ కూడా అటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.